ఇరాన్ సుప్రీమో కొమైని, అక్కడ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆ మధ్యన జరిగిన ఎన్నికల్లో వాస్తవంగా అయితే భావజాలం పరంగా పెజెష్కియాన్ భావజాలానికి కొమైని భావజాలానికి పడదు. కానీ దేశ రక్షణ విషయంలో ఇద్దరు ఒకటే అంశంలో ఉంటారు. ఇప్పుడు పెజెష్కియాను ఇటు కొమైనిని ఇద్దరిని టార్గెట్ చేసి ప్లాన్ చేస్తే కొమైని ప్రాణాలు కోల్పోయాడని కొద్దిసేపటి క్రితం నుంచి ప్రచారం జరిగింది. గతంలో కూడా ఇట్లాగే ఇరాన్ అధ్యక్షుడు కొన్ని రోజులు కనబడకపోవడం, సుప్రీమో పోయాడని ప్రచారం జరిగింది. కానీ తను ఎక్కడికి పోలేదు, స్ట్రాంగ్గా అతనికి ఉంటుంది. ఇప్పటికే వాస్తవంగా టెహ్రాన్ మీద అటాక్ చేసే సమయంలో అతను అక్కడ లేడని తేలింది. దీంతో అంటే అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రచారం కొమైని చనిపోయాడు అన్నటువంటి ప్రచారం చేస్తున్న వేళ ఇరాన్ సైన్యం ప్రకటించింది ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నాడు కొమైని అని. తద్వారా కొమైని బతికే ఉన్నాడన్నటువంటి సంకేతం. అయితే అలాగని ప్రత్యక్ష ప్రసారం ఇవ్వరు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ప్రసారం ఇస్తే ఎక్కడుందో కనిపెట్టి ఇజ్రాయెల్ వాడు పేల్చేస్తాడు. కాబట్టి ప్రీ రికార్డెడ్దే చేస్తాడు. ఈ ప్రీ రికార్డెడ్ అనేది యుద్ధానికి ముందైతే చెయ్యరు కదా. కాబట్టి ఆయన బ్రతికే ఉన్నాడు అన్నటువంటిది ఇరాన్ సంబంధించినటువంటి వ్యవహారాల పర్యవేక్షణ నిపుణులు చెప్పే మాట.